కట్ట నిజంగా కార్యరూపం దాల్చి ఉంటే ఉంటే వెస్ట్ కృష్ణ ఏదైతే అప్లాండ్ అప్లాండ్ ఏరియా అప్లాండ్ ఏరియా మొత్తం వర్షాధారం. అవునండి. ఈ బుడమేరు ఏదైతే దుఃఖదాయిని అవును. అని ఇప్పుడు అంటున్నారో ఇది వాస్తవానికి ఆ మట్ట ప్రాంత రైతులకి అవును. వరదాయినిగా అవును. అయ్యి ఇప్పుడు ఇది బుడమేరే కదా ఆ పైనుంచి ఇప్పుడు మీరు చెప్పుకున్న మండలాలు అన్ని చెరువులు నింపుకుంటా వచ్చేది అవును. అవునండి. బుడమేరు నీరేగా చెరువులు నింపుకుంటూ వచ్చేది. ఇంకొక ప్రధానంగా జరిగింది ఏంటంటే ఆ రోజున ఇంత అధిక వర్షపాతం దాదాపు 20 సెంటీమీటర్ల పైన ఒక్కొక్క ఏరియాను బట్టి 21 సెంటీమీటర్లు, 20 పులివాగు క్యాచ్మెంట్ ఏరియాలో 21 సెంటీమీటర్లు నమోదైంది ఆ రోజున వర్షపాతం. ఇవన్నీ కూడా ఒకేసారి చెరువులు నిండటం వలన గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో చెరువులు గట్లు బలోపేతం చేయకుండా, కాలువలు బలోపేతం చేయకుండా ఎక్కడ కూడా పిడికిని మట్టి వేసిన పాపం లేకపోవటం వలన, ఎందుకంటే మట్టి కట్టలు ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవాలండి. కనీసం 2-3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒకసారన్నా కూడా చెరువు కట్టలనే మళ్ళీ తిరిగి నిర్మించుకుంటూ ఉండాలి. లేకపోతే వర్షానికి మట్టి ఎండాకాలం బీటల వారుద్ది కట్టలు, వర్షం వచ్చేసరికి అది నాని కారిపోద్ది, కట్టలు బలహీనపడతాయి. నెర్లిచ్చేసి ఒకేసారి వర్షం పడేసరికి మట్టి సిమెంట్ కాదు కదా, మట్టి కారిపోయే గుణం ఉంటుంది. కారిపోయి కట్టలు బలహీనం అవుతాయి. ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కట్టలు బలోపేతం చేయకపోవడం వల్ల కూడా ప్రధాన కారణం ఈ చెరువు కట్టలు మొత్తం కూడా వీక్గా ఉండి ఒకేసారి వర్షపాతానికి చెరువులన్నీ నిండుకుండలాగా కట్టలు తెగిపోయి ఒక చెరువు మీద నుంచి ఇంకో చెరువు మీదకి పడి వాటర్ అంతా కూడా అట్లా లింక్డ్ చెరువులు అనమాట, అన్నీ కూడా చైన్ లింక్డ్ చెరువులాగా అట్లా వచ్చి పడిపోయి ఒకేసారి విపరీతమైన హెవీ ఫ్లడ్, ఎవరు ఊహకందని ఫ్లడ్ బుడమేరులో కలిసిపోయింది మొత్తం కూడా వచ్చేసి. ఈ బుడమేరు కట్టకి ఆ పైన పోలవరం కట్టకు సంబంధించి రెండు వైపులా ఈ మట్టి అమ్ముకున్నారనే వాదన నిజమేనా వైసీపీ ప్రభుత్వంలో? అది మరి బీడీసీ దిగువ భాగాన ఉందండి మాకు. బీడీసీ బుడమేరు డైవర్షన్ ఛానల్ అనేది హెడ్ రెగ్యులేటర్ నుంచి దిగువన ఉంది. మరి అప్పట్లో షిల్ట్ తీశారు మొదట్లో, ఫస్ట్ 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని డీపనింగ్ చేయాలని, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే దానికి నిధులు కేటాయించడం జరిగింది. దాన్ని డీపనింగ్ చేయాలా, పాత స్ట్రక్చర్స్, ఓల్డ్ స్ట్రక్చర్స్ ఇంకా ఉన్నాయి, మిగిలి ఉన్నాయి, వంతెనలు పునాదులు కానివ్వండి అవన్నీ కూడా ఉన్నాయి. వాటిని ఇంకా తీసేసి కిందకి దించేసి ఈ ఫ్లడ్ ఎక్కువ శాతం దాదాపుగా 20,000 క్యూసెక్కులు బీడీసీ తీసుకునేట్టుగా, 20-25,000 క్యూసెక్కులు తీసుకునేట్టుగా డిజైన్ చేయాలనే ప్రతిపాదనతో దానికి దాదాపుగా 250 కోట్లు 400 కోట్లు అప్పుడు మంత్రి గారు దేవినేని ఉమామహేశ్వరరావు చంద్రబాబు గారు కేటాయించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు అయితే మొదలుపెట్టారు, మట్టి అయితే షిల్ట్ తీసి పక్కన పోసారు. మరి ఆ మట్టి ఏమైపోయిందో మరి తెలియదు. మరి ఎవరో తినందే మట్టి, కాలువ తినలేదు కదా అంత మట్టి. ఇవాళ ఆ రోజు ఆ మట్టి ఈరోజు ఉన్నట్టయితే ఇప్పుడు పడ్డ గంటలకి ఎక్కడి నుంచో తీసుకొచ్చి బౌల్డర్స్ వేసి నానా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేది. ఆ మట్టే పనిచేసేది. ఇవాళ అది ఖాళీలు చేసేసి ఇచ్చేసారు. మరి అది ఎవరు మింగారో ఏంటో తెలియదు. మనం వెనక్కి వెళ్దాం. ఆ రిజర్వాయర్ ఏదైతే గణపురం గట్టుకి అనంతపురం గట్టుకి ప్రపోజల్ ఉన్న రిజర్వాయర్ ప్రతిపాదనలో ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ఆగిందంటే ఆ రోజున బొల్లారెడ్డి కోటిరెడ్డి గారు అని చెప్పి అక్కడ ఒక భూస్వామి ఉన్నాడు. ఆయన కొన్ని వందల ఎకరాలు ఆ ఏరియాలో ఆయనకు భూములు ఉన్నాయి. గణపురం వాస్తవ్యులు ఆయన. మరి ఆయన గణపురం పెదకాపు ఆయన అప్పటి ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారిని మరి ఆయన ఏదో మేనేజ్ చేసి దాన్ని అది కడితే మా భూములన్నీ పోతాయి, ఎవరినో బాగు చేసి మేము ఇదైపోవాలా, మేము నాశనం అయిపోవాలా, ఎవడో బాగుపడతాడు మేము ఆగమైపోతాము అనే ఒక స్వార్థ బుద్ధితోటి ఆయన ఆ రోజున ప్రాజెక్ట్ని ఆపించడం జరిగింది. ఆయన మ్యానిపులేట్ చేశారో, మేనేజ్ చేశారో, లేకపోతే ఏం ఉపయోగించారు. కోటిరెడ్డి మనవడేనా రాజశేఖర రెడ్డి గారి బావ రాజశేఖర రెడ్డి గారి చెల్లెల్ని, జగన్ మేనత్త, అవునండి, మేనత్త విమలారెడ్డి భర్త కుమార్ కోటిరెడ్డి, ఆ కోటిరెడ్డికి మనవడు, కోటిరెడ్డి కొడుకు వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి కొడుకు కుమార్ కోటిరెడ్డి. ఆయనే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బావ. అదండి ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి చుట్టరికం ఉంది. పిల్లల్ని ఇచ్చి పుచ్చుకున్నారు. తర్వాత జరిగింది ఇది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ అనేది కోటిరెడ్డి అడ్డుకోబట్టి ఆనాటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు, దానికి ప్రత్యామ్నాయంగా ఈ రెగ్యులేటర్ అనేది తదనంతరం ఏం చేయాలి దీన్ని, సరే అక్కడ ప్రాజెక్ట్ ఆగిపోయింది, దీన్ని ఏదో రకంగా
డైవర్ట్ చేయాలి అనే ప్రతిపాదనను గవర్నమెంట్ తీసుకొస్తే అప్పుడు ఇంజనీర్ అయినటువంటి డాక్టర్ కేఎల్ రావు గారిని మరి గవర్నమెంట్ ప్రతిపాదన చేయమని ప్రపోజ్ చేయండి, దీన్ని ఏం చేయాలి, అసలు బుడమేరును ఒక పరిష్కారం చేయాలి అనే దాని మీద ఆయన స్టడీ చేసి ఇది ఇలా కాదు, ఈ కింద పులివాగు కూడా ఉంది, బుడమేరే కాదు పులివాగు కూడా ఉధృతంగా వస్తుంది, దాదాపుగా 10,000 క్యూసెక్కులు పైన, అది కూడా మొన్నొచ్చింది 10,000 పైన వచ్చింది, అది కూడా మొత్తం కలిపి ఈ 2 వాగులు కలిసిన తర్వాత 40,000 క్యూసెక్కులు చెరువులు తెగనివ్వండి, పులివాగు రానివ్వండి, బుడమేరు రానివ్వండి, ఏదన్నా కానివ్వండి 40,000 క్యూసెక్కులు పై చిలుకు ఒక అంచనాకి మించి ఎవడూ ఊహించినంత విధంగా 2-3 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేసింది. ఎవరికీ తెలియదు అంత వస్తుంది, మేమే ఊహించలేకపోయాం అంత వస్తుందని. మీరు ఆ విజువల్స్లో ఉన్నాయి, మేము వీడియోలు తీసాము, ఆ రెగ్యులేటరు అబర్ట్మెంట్ పక్కగా మేము ఎప్పుడు చూడాల ఇన్ని సంవత్సరాల్లో, నాకు 50 సంవత్సరాలు. విజువల్స్ ప్లే చేయండి.